హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి కాసేపు మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. ఆయన ఎవరంటే డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం. ఆయనకి గిన్నిస్ బుక్లో చోటు దక్కింది. దాని తర్వాత ఎంతోమంది అవార్డులు, ఎంతోమంది రివార్డులు, ఎంతోమంది మనసులో ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మీమ్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ గాడు ఆయనే. ఏ మీమ్ జరగాలన్నా, ఏ మీమ్ పెట్టాలన్నా, ఏ ఎక్స్ప్రెషన్, ఆయన సినిమాల నుంచి ఎక్స్ప్రెషన్స్ మాత్రమే 99% ఉంటాయి. ఇంత గొప్ప ఘన విజయం, ఇంత గొప్ప అచీవ్మెంట్ సాధించడానికి ఈయన ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎలా ఈ సినిమా జర్నీ మొదలైంది, ఆయన ఇంతకుముందు ఏం చేస్తున్నాడని మనలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. కానీ కొద్దిగా ఆయన ఒక టీచర్గా మొదలుపెట్టాడు. అతిల్లో ఒక తెలుగు పండితుడు, తెలుగు బోధిస్తూ ఉండేవాడు. ఆయనకి జంధ్యాల గారితో కొద్దిగా పరిచయం ఉండడం వల్ల చంటి అబ్బాయి అనే సినిమా నడుస్తున్నప్పుడు, అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం వల్ల చిరంజీవి గారు ఏదో డ్యాన్స్ చేస్తుంటే మీరు గమనిస్తే చంటి అబ్బాయి అనే సినిమాలో చార్లీ చాప్లిన్ అనే ఒక పాట, అలాగే అమ్మాయి వేషం ఒక పాట, ఇట్లాంటి హీరోని కాదు నేను ఒక పాట ఉంటుంది. అది షూటింగ్ జరుగుతుందంట. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తుంటే ఎదురుగా ఒక మనిషి ఆయన్ని ఒక రకంగా చూస్తున్నాడు అనమాట. ఆ చూపు డిస్టర్బ్ చేసి ఎవరో అతను పక్కన వెళ్ళిపోమని చెప్పి పంపించేశారనమాట. ఆయన తర్వాత షూటింగ్ గ్యాప్లో ఆయన పిలిపించి జంధ్యాల గారు ఈయన తెలుగు పండిట్టు మిమిక్రీ బాగా చేస్తాడు అని చెప్పి పరిచయం చేశారంట. అప్పుడు సారీ బ్రదర్ అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టుకుని హోటల్ రూమ్లో ఆయన చేత ఎస్వి రంగారావు గారి డైలాగులు కానీ మిగతా చాలా డైలాగులు చెప్పించుకున్న తర్వాత చిరంజీవి గారు మెస్మరైజ్ అయిపోయి ఇంత మంచి టాలెంట్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడే ఆగిపోకూడదు అని చెప్పి ఆయనకి సొంత డబ్బులతో ఫ్లైట్ ఎక్కించి చెన్నైకి తీసుకెళ్ళి ఆయనకి చాలామంది సినిమాల ఆఫీసులు పరిచయాలు చేసి చాలామందితో పరిచయాలు చేయించి ఎంతోమంది డైరెక్టర్లతో పరిచయం చేయించిన తర్వాత అహనా పెళ్ళంట అనే సినిమా వచ్చింది. అహనా పెళ్ళంటతో అరగుండు క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిపోయిందో అంత అలా ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జంధ్యాల గారు ఆయన గురువు గారు అని చెప్తూ ఉంటారు. దాని తర్వాత చాలా సినిమాలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున వీళ్ళందరూ సినిమాల్లో ఉన్నారు. అలాగే చిరంజీవి గారికి, బ్రహ్మానందం గారికి సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. అల్లుడా మజాక, బావగారు బాగున్నారా అండ్ చూడాలని ఉంది, ఇంకా చాలా సినిమాలు చెప్పుకోవచ్చు. ఒక సినిమా ఒకటి రెండు కాదు, ఆయన మెకానిక్ అల్లుడు, మోటా మేస్త్రి, ఇలాంటి చాలా సినిమాల్లో బ్రహ్మానందం గారు, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఈయన ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్న ఐశ్వర్యానికి కానీ, ఆయనకు వచ్చిన పేరుకి కానీ, ఆయనకు వచ్చిన అవార్డులకు కానీ మొట్టమొదటి కారణం చిరంజీవి గారు అని చాలామందికి తెలిసింది బ్రహ్మానందం గారి వల్లే. చాలామంది చాలాసార్లు చాలా స్టేజ్ల్లో సన్మానిస్తున్నప్పుడు కానీ, లేదంటే గొప్ప గొప్ప మాటలు చెప్తున్నప్పుడు కానీ నేను ఇక్కడికి దాకా రావడానికి నన్ను తీసుకొచ్చింది చిరంజీవి గారే అని ఆయన కాళ్ళ మీద కూడా పడుతుంటాడు అనమాట. చిరంజీవి గారు బ్రహ్మానందం గారి కంటే 1 సంవత్సరం చిన్న అయినా కానీ ఆయన కాళ్ళ మీద పడి ఆయన నమస్కారం చేసుకుంటాడంట. అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. మనల్ని ఒక చెయ్యి అందించి తీసుకొచ్చిన మనిషిని మనం ఎప్పుడు జీవితాంతం మర్చిపోకూడదని ఒక గ్రాటిట్యూడ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అండ్ ఆయన మాట్లాడిన ఈ ప్రతి ఒక్క మాట, గొప్ప గొప్ప మాటలన్నీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఎందుకంటే జీవితాన్ని చాలా చదివేశాడు ఆయన. చదివేసి రంగరించి మనకు అందించినట్టు ఉంటుంది. ఒక ఇంటర్వ్యూ, ఒక రాటాక్స్ అనే ఒక ఇంటర్వ్యూ చూశాను. జీవితం మొత్తాన్ని మనం అనుభవించక్కర్లేదు, ఈయన చెప్తున్నాడు, దాంట్లో మనం తీసుకోవచ్చు ఏది కావాలంటే అది అని. అంత బాగుంటుంది ఆ ఇంటర్వ్యూ కాదు, చాలా డిస్కషన్లో ఆయన చాలా మంచి మాటలు చెప్పాడు. ఆయన చెప్పిన మాటల్లో నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇప్పటికీ ఆయనకి మందు అలవాటు లేదంట. ఒక్కసారి కూడా తాగాలి, ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి అని అనుకోకుండా అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే సాయంత్రం అవగానే ఒక సపరేట్ సెటప్ ఉంటుంది. ఆ సెటప్కి ఈయన లోన్ అవ్వకుండా, దానికి బానిస అవ్వకుండా చాలా పొదుపుగా, అంటే డబ్బు గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడంటే ఆయన, డబ్బు ఐశ్వర్యంగా ఉండి చాలా డబ్బులు ఉండడం వల్ల నీ జీవితం తెలియదు, నీకు జీవితం ఏంటో తెలియదు. నువ్వు పేదవాడు అయితే తెలుస్తుంది. పేదవాడు అయితే నీకాడ డబ్బులు లేకపోతే, ఈ పూటకి మాత్రమే ఉంటే, లేకపోతే ఆ పూటకు కూడా లేకపోతే నువ్వు ఏం చేయాలనే నీకు ఒక తపన మొదలవుద్ది, ఒక కసి మొదలవుద్ది, ఒక కష్టం పడే తత్వం మొదలవుద్ది. పేదవాడు అయితేనే జీవితం ఒక వెలుగు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు పేదవాడుగానే ఉండాలి అని అంటాడనమాట. అంటే నేనేం చెప్పానంటే, అత్తిల్లో మొదలైన ఒక తెలుగు పండిట్ ఇప్పుడు పద్మశ్రీకి దాకా వెళ్ళాడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. ఇలాంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్ సాధించిన మనుషులందరూ సామాన్య మనుషులందరూ మనం ఇది చేయలేము, మనం అక్కడికి వెళ్ళలేము, అలాంటి అంటే అంత పెద్ద స్టార్ అవ్వలేమో, లేకపోతే ఇది మనం సాధించలేమో అనే మాటలను మనల్ని తొక్కేసుకునే మాటలని నాకు అర్థమైంది. అందుకని బ్రహ్మానందం గారు చాలామందికి ఇన్స్పిరేషన్.
చిరంజీవి గారు లేకపోతే బాలకృష్ణ గారు లేకపోతే పెద్ద పెద్ద హీరోలే కాదు ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది. ఇలాంటి గొప్ప మనిషిని కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.